తెల్లగా ఛాన్స్ అయిపోయినట్టుంది. ఈయన ఇంత తొందర లేచినాడేంది? రోజు 8-9 వరకు వండుకుంటుండే. ఈ రోజు ఏమైందో ఇంత పొద్దుగా లేచినాడు. పల్లవి రాకేష్ గానికి ఫోన్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ ఇంకా చేసలేదు. ఆ ఫోన్ చేసేదేమో నాకే చేయొచ్చు కదా. ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? పల్లవి ఎప్పుడు ఫోన్ చేస్తుంది? ఈరోజు నా కల్లోకి పల్లవి వచ్చింది. తను మా ఇంటికి వచ్చినట్టు, మా ఇద్దరికి పెళ్ళైనట్టు కల వచ్చింది. ఆ కల వచ్చినప్పటి నుంచి నాకు నిద్రనే వస్తలేదు. పల్లవి తొందరగా ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చేస్తే బాగుంటుంది. పల్లవి ఫోన్ చేసిందని అవనికి కూడా చెప్పాలి. అప్పుడన్నా నా పైన ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఉంటుంది. రేపైతే పక్కా చెప్పేస్తా. పల్లవి ఫోన్ చేసిందని, నా దగ్గరకు వచ్చేస్తా అని చెప్పిందని మొత్తం చెప్పేస్తా. ఈయన ఇంత పొద్దున్న బయట కూర్చున్నాడేంది? అది కూడా తొందరగా నిద్ర లేచి. ఇంతకేమైంది? ముఖం కూడా బాధగా పెట్టుకున్నాడు. ఇంతకేమైందో కనుక్కోవాలి. ఏవండి, ఏందవని? ఎందుకు మీరు ఇంత పొద్దున్న నిద్ర లేచినారు? మళ్ళీ ఒక్కరే బయట కూర్చున్నారు. ముఖం కూడా బాధగా కనబడుతుంది. ఇంతకేమైంది? నాకేమైంది? నాకేమైలేదు, బానే ఉన్నా. ఇదేంది? ఏమైందంటే చెప్తలేడు. ఖచ్చితంగా ఈయన ఎందుకో బాధపడుతున్నాడు, కానీ చెప్తలేడు. మీరెందుకో బాధపడుతున్నారని అర్థమైంది నాకు, కానీ అడుగుతుంటే చెప్తలేరు మీరు. నా వల్లే కదా. నేనే ఏమైనా తెలియకుండా తప్పు చేసినానా? నిన్ను బాధ పెట్టినానా? అట్లా ఏమైనా ఉంటే చెప్పండి, నాకు పర్లేదు. అయ్యయ్యో, నీ వల్ల కాదు. నా వల్ల కాదు అంటే ఇంకెవరి వల్లనో బాధపడుతున్నారు. ఏమైందో చెప్పండి. మీరు చెప్తే నా వల్ల బాధపడతలేరని అర్థం చేసుకుంటా, కానీ చెప్పకపోతే మీరు ఖచ్చితంగా నా వల్లే బాధపడుతున్నారు. నువ్వు చెప్పేవరకు ఇష్టపెట్టావు కదా. అందుకే ఏమైందో నాకు చెప్పండి. మీరెందుకు ఇంత తొందర నిద్ర లేచినారు? ఎందుకు బయట ఒక్కరే కూర్చొని బాధపడుతున్నారు? ఎందుకంటే నాకు రాత్రి పల్లవి కల్లోకి వచ్చింది. తను కల్లోకి వచ్చిన కానుంచి నాకు నిద్ర వస్తలేదు. అన్ని తన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. అసలు పిచ్చెక్కుతుంది. అందుకు నిద్ర వచ్చలేదు. బయటొచ్చి కూర్చున్నా అంతే. దీనికి కారణం నువ్వు కాదు. నన్ను క్షమించండి. మళ్ళీ అడిగి మిమ్మల్ని బాధ పెట్టినాను. మళ్ళీ గుర్తు చేసినాను. ఒకరు గుర్తు చేస్తేనే గుర్తుకొచ్చేది కాదు పల్లవి. అసలు మర్చిపోతేనే కదా గుర్తుకు రానిక. పల్లవి ఎప్పుడు నా మనసులోనే ఉంటుంది. పల్లవి పేరెత్తగానే అవని ముఖంలో రంగులు మారినాయి. ముఖం ఎంత బాధగా వెతికేయిందో. దీనే అంటారేమో, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అని. పల్లవి గురించి చెప్పకపోతే అవని ఆశలు పెట్టుకుంటుంది నా మీద. అట్లని ఇప్పుడు చెప్దామంటే ఎట్లా రియాక్ట్ అవుతుందో అర్థమవుతలేదు. పల్లవిని అస్సలు మర్చిపోలేను. పల్లవి ఫోన్ చేసిందని చెప్పక తప్పదు. రేపు ఖచ్చితంగా చెప్పేస్తా. ఈ నిజం ఎక్కువ రోజులు దాచలేను. దాచినంత అవని నా పైన ప్రేమ పెంచుకుంటుంది. ఎట్లనన్నా రియాక్ట్ కానీ నాకు సంబంధం లేదు. రేపైతే ఖచ్చితంగా చెప్పేస్తా. మీరు ఇంత తొందరగా నిద్ర లేయరు కదా, అందుకు ఏమైందో అని వచ్చి అడిగినాను. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టింటే నన్ను క్షమించండి. అవని, చెప్పండి. నీకు ఒక విషయం చెప్పాలి. నాకే? దేని గురించి? ఈరోజు కాదు, రేపు చెప్తా. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడే చెప్పొచ్చు కదా. లేదు లేదు, రేపే చెప్తా. అంత ముఖ్యమైన విషయం ఏముంది? రేపు చెప్తా అంటున్నాడు. ఈయన వాలకం చూస్తుంటే రేపు నాకు చెప్పబోయే విషయం నాకు బ్యాడ్ న్యూస్ లాగానే ఉంది. కొంపదీసి రేపే నన్ను పుట్టినింటికో అన్నాడు కదా. మీకు మాత్రం నేను ముందరనే చెప్తున్నా. నాకే 3 నెలలు టైం ఇచ్చినారు. ఈ 3 నెలల వరకు నేను ఈయనే ఉంటా. ఆ తర్వాత మీ మనసు మారకపోతే అప్పుడు మా పుట్టింటికి పోతా. అంతవరకు నేను మధ్యలో ఆడికి పోను. మా పుట్టింటికో అని మాత్రం అనకూడదు మీరు. అయ్యో, నేనెందుకంట అట్లా? 3 నెలల వరకు ఉండు అని చెప్పిందే నేను కదా. అట్లాంటిది మధ్యలో ఎందుకు పోమంటా? అంటే నేను పుట్టింటికి పోయే విషయం గురించి మాత్రం కాదు. మరి ఇంకే విషయం ఉంది? ఏమోలే, నన్ను మాత్రం పుట్టింటికి పంపించాడు, అది ఫిక్స్. అంతకు మించిన బ్యాడ్ న్యూస్ నాకేముండదు. ఆయన చెప్పబోయేది వేరే విషయం గురించి అయి ఉండొచ్చు. సరే అండి, రేపే చెప్పండి, మీ ఇష్టం. అరే, ఏడున్నావురా? అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది, రండి పోదాం. చెప్పమ్మా, ఏంది పిలిచినావు? అరే, ఇంతకి ఆడుకున్నారు మీ ఇద్దరు? అప్పటి నుంచి ఇల్లంతా వెతుకుతున్నా. మేడ పైన కూడా చూసి వచ్చినా, లేరు. మేమిద్దరం బయట ఉన్నాం. అవునమ్మా, నేను ఉయ్యాల కాడ ఉంటి. నా కోసమని అవును వచ్చింది. అందుకు ఇద్దరం ఆన్నే ఉన్నాం. వాయబ్బా, నువ్వెప్పటి నుంచి నేర్చుకున్నావు ఇంత పొద్దుగా లేయడం? ఎంత లేపినా నిద్ర లేస్తూనే కాదు. అట్లాంటిది ఈరోజు పొద్దుగా లేచినావెందుకు? ఏంది నాకు అర్థమైతలేదు. మీరందరూ పొద్దుగా లేయడం పాపమో నేరమో అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు నిద్ర వచ్చలేదు, పొద్దుగా లేచినాను అంతే. సరే లేరా చిన్నలు చెప్పు, ఎందుకు అట్లా బాగుతున్నావు? ఫస్ట్ ఎందుకు పిలిచినావో చెప్పు. ఏం లేదురా, ఈరోజు కనుమ పండగ కదా, అందుకు ఊర్లోకి పోయి చికెన్ మటన్ దాపో. హో, అందుకేనా పిలిచింది? అవునరా, అందులో మీ బావకు ఫోన్ చేసినాం రాత్రి. నేను మీ నాన్న ఊరికి రమ్మని చెప్పినాము. అవునా, మంచిగా చెప్పినారు. ఇంతకేమన్నాడు బావా?
అన్నయ్య వస్తా అన్నాడా? ఏమో అమ్మా, పొద్దునే ఫోన్ చేసి చెప్తా అన్నాడు, ఇంకా ఫోన్ చేసలేడు. నేను స్వప్నకు కూడా చెప్పినాను. నువ్వు కూడా ఒక మాట చెప్పు అల్లుడు గారికి రమ్మని అని చెప్పిన. ఒకవేళ అల్లుడు వచ్చేలాగుంటే ఫోన్ చేసి చెప్తానులే. ఒకవేళ వస్తే అల్లుడికి చికెన్ మటన్ కంటే చేపలంటే ఎక్కువ ఇష్టము. అవునమ్మా, నాకు కూడా తెలుసు. ఊకే తెలిస్తే సరిపోదు. అల్లుడి ఇంటికి వచ్చినాడు అనుకో, ఖచ్చితంగా చేపలు రావాల్సిందే. సరే అమ్మా, ఫస్ట్ నేను ఊర్లోకి పోయి చికెన్ మటన్ తీసుకొని వస్తా. సరే పోయి రాపో. అన్నయ్యకి ఫోన్ చేసి మంచి పని చేసినారు. మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత అన్నయ్య ఒక్కసారి కూడా ఇంటికి వచ్చలేడు. అవునమ్మా. అమ్మా, ఇదిగో తెచ్చినా తీసుకో. అమ్మయ్యా, తొందరగానే తెచ్చినావులే. సరే అమ్మా, ఒకవేళ బావ ఫోన్ చేస్తే నాకు చెప్పు. చేపలు తీసుకొని రావాలి కదా, టైం పడుతుంది. సరేలేరా, నేను చెప్తాలే. అమ్మ, ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తా, వంట చేస్తున్నా. అవునే, నీ మొగునికి ఫోన్ చేయమని చెప్పినా, చేసినావా? చేసిన. మరేమన్నాడే, వస్తా అన్నాడా ఊరికి? వస్తా అన్నాడు. ఏంది, వస్తా అన్నాడా? నిజంగానా? అవునమ్మా, నిజంగా అంటేనే వస్తా అన్నాడు. ఒకవేళ రాకుంటే ఎట్లుంటుందో ఆయనకు తెలుసులే బాగా. ఏమోనే, నువ్వు ఊరికి అల్లుడి పైన నోట్ చేసుకుంటావు. నీ భయానికి వస్తాడో రాడో అనుకున్నా. ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేస్తా ఆగు. అత్తయ్య చెప్పండి. రాత్రి ఫోన్ చేసి చెప్పినా కదా నీకు, రేపొద్దునే ఫోన్ చేసి చెప్తా అన్నావు. ఇంతవరకు అయింది ఫోన్ చేయలే, అందుకు నేనే చేస్తున్నా. వస్తున్నారా బాబు ఊరికి? వస్తున్నా అత్తయ్య. నేనే నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కానీ హడావిల్లో మర్చిపోయినాను. ఏం పర్లేదులే బాబు. ఇంకొక అర్ధగంటలో ఊర్లో ఉంటా. సరే బాబు. బయలుదేరినానని చెప్పినాడా? చెప్పినాడే. నీకు చెప్పినా కదా నేను ముందరనే. నేను అందరిలాగా కాదు, నేనేమన్నా చెప్తే అవతల మనిషి చేయాల్సిందే. ఇప్పుడు చూసినావు కదా మీ అల్లుడి విషయంలో. ఓసై, అవతల మనిషి మనం చెప్పినట్టు పని చేయాలంటే అది ప్రేమతో చేయాలి, భయంతో కాదు. నీ మీద ప్రేమతో వస్తే సంతోషపడేదాన్ని, కానీ నీ నోరుకి భయపడి వస్తున్నాడు. ఏంది, ఏమన్నావు? నా నోరుకి భయపడి వస్తున్నాడా? అంటే నీ కళ్ళకి నేను గయ్యాల దానిలాగా కనబడుతున్నానా, లేకపోతే దయ్యంలాగా రాక్షసులాగా కనబడుతున్నానా? అవన్నీ నేనేమనలే, నువ్వే అనుకుంటున్నావు. నేను చెప్పింది ముమ్మాటికి నిజమే. అల్లుడు వచ్చేది నీ మీద ప్రేమతో కాదు, నువ్వు ఎడతిరుతావు అని భయంతో వస్తున్నాడు. నువ్వు ఊక ఉండే రకం కాదు. ఇప్పుడు అల్లుడు రాకపోతే వాళ్ళ ఊరికి పోయి చుక్కలు చూపిస్తావని అల్లుడికి తెలుసు. లేకపోతే మీకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడన్నా అల్లుడిని ప్రశాంతంగా ఉండనిచ్చినావా నువ్వు? ఇంకా సార్లే అమ్మా, ఎప్పుడు నా పైన పడి ఏడుస్తావు నువ్వు. అందరూ నీలాగా ఉంటారా ఏమన్నా? కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవడం తెలియదు కానీ నాకు చెప్తుంది నీతులు. నీ కోడల్ని నెత్తికెక్కించుకున్నావు, అట్లా నేను నా మొగుడిని నెత్తికెక్కించుకోలేను. మొగుళ్ళకి ఆ మాత్రం భయం పెట్టాలి, లేకపోతే మాటినరు, నెత్తికెక్కి ఆట ఆడతారు. ఇంకా నువ్వు నన్ను మెచ్చుకోవాలి మొగుడిని గుప్పెట్లో పెట్టుకున్నందుకు. ఓసై, మొగుడిని ప్రేమతో గుప్పెట్లో పెట్టుకోవాలి, భయంతో కాదు. రెండిటికి చాలా తేడా ఉంటుంది, అది తెలుసుక ముందరా కొంచెమన్నా బాగుపడతావు. నాకు ఎవ్వరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసులే. ఇది జన్మలో మారదు. ఏదైతే ఏమి, అల్లుడు మాత్రం వస్తా అని చెప్పినాడు. ఈ విషయం నా కొడుకు చెప్పాలి. అరే, ఏం చేస్తున్నావు? చెప్పమ్మా, ఏంది? బావ ఫోన్ చేస్తే నాకు చెప్పమని చెప్పినావు కదా. అవునమ్మా, వస్తున్నాడా బావా? అవునరా, ఇందాకే ఫోన్ చేసింటి, వస్తున్నా అన్నాడు. ఇంకొక అర్ధగంటలో ఉంటాడు ఊర్లో. సరే అమ్మా, నేను పోయి చేపలు తీసుకుని వస్తా. ఇప్పుడే మొద్దులే, తినిపో. అదేంది, పొద్దునుంచి చేపలు అని చెప్పి ఇప్పుడు మాత్రం వద్దు తినిపో అంటున్నావు? అరే, ఇప్పటికిప్పుడు పోయినా నువ్వు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. అది కూడా పక్కూరికి వెళ్ళి తేవాలి. అందుకు ఇప్పుడు మీ బావ వచ్చిన తర్వాత అందరూ కలిసి మటన్ చికెన్ తినండి. కావాలంటే మధ్యాహ్నానికి చేపలు వండుతా. అయితే తినిపోవాలనా? అవునరా, నేను కూర తిరువాతకి వేసినాను, అల్లుడు వచ్చేలోపు మొత్తం రెడీ అవుతుంది. కావాలంటే ఇద్దరు కలిసి తిని వెళ్ళండి పక్కూరికి. ఇది బాగుంది, సరేలే. ఏవండి, అన్నయ్య బయలుదేరినాడా? అవునవని, ఇంకొక అర్ధగంటలో ఊర్లో ఉంటాడు. అన్నయ్యని ఒకసారి మన పెళ్లిలో చూసినాను అంతే, మళ్ళీ ఈరోజు వస్తున్నాడు ఊరికి. అవునవని, మా బావకి కొంచెం మొహమాటం ఎక్కువ తెలుసా. మా బావ మస్తు అమాయకుడు. అలాంటి అమాయకునికి మా చెల్లెల్లాంటి గయ్యాలది పెళ్ళమైంది. స్వప్న వేధింపు బాధితుల్లో ఫస్ట్ మా బావ ఉంటాడు, సెకండ్ నువ్వు ఉంటావు. అదేంది? మా స్వప్న ఫస్ట్ మొగుడిని ఎంపుకొని తింటది, ఆ తర్వాత నిన్ను ఎంపుకొని తింటది. ఊకోండి, మీరు మరీ కామెడీ చేస్తారు. ఇది కామెడీ ఏం కాదు, నిజమే. కానీ వినడానికి మాత్రం కామెడీలాగా ఉంది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా బావ మాత్రం చాలా మంచోడు. ఒక మనిషిని అనవసరంగా బాధ పెట్టేలాగా మాట్లాడాడు. తనకి ఎన్ని ఆస్తిపాస్తులున్నా అవతల మనిషిని మాత్రం చిన్న చూపు చూడడు.
ఒక్క మాటలో చెప్పాలంటే నీకు మేల్ వర్షన్ మా బావ అని చెప్పొచ్చు. ఏదోలేండి, స్వప్నకి మంచి మొగుడు దొరికినాడు. అవని, ఒక 10 నిమిషాలు నీతో పని ఉంది, వంట రూమ్లోకి రా. అత్తయ్య వస్తున్నా. అత్తయ్య పిలుస్తుంది, నేను పోతా. పాపం అత్తయ్య, స్వప్న వచ్చిన కాడ నుంచి వంటలన్నీ అత్తయ్యనే చేస్తుంది. నేను జస్ట్ కూరగాయలు మాత్రమే కట్ చేసి ఇస్తున్నా. ఈ స్వప్న నోరులా నోరు పెట్టడం కన్నా పని చేసుకోవడం మేలు అనుకుంటుంది మా అమ్మ. అవని వస్తున్నావా? వస్తున్నా అత్తయ్య. పాపం మా చెల్లెల్ని మా బావ ఎట్టబడిస్తున్నాడో ఏమో. మీరేమంటారు? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సారీ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు వీడియో అప్లోడింగ్ లేట్ అయింది, ఏమనుకోవద్దు ప్లీజ్. మన వీడియోలని చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. అందుకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్లో ఏమైనా చేంజెస్ కానీ లేదా మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.